తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో కిషన్ రెడ్డి, సునీల్ బన్సల్, చంద్రశేఖర్ తివారీ భేటీ అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో చర్చిస్తున్నారు. ఇప్పటికే 15 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. కొత్త వారికి టికెట్ కేటాయించడంపై శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. కార్యకర్తలను బుజ్జగించపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు నేతలు. ఇక కొత్త వారికి టికెట్లు ఇవ్వడంపై పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్స్ ఇవ్వడంపై హైకమాండ్పై శ్రేణులు రగిలిపోతున్నారు. దీంతో అసంతృప్తులని బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన అధిష్టానం కీలక మీటింగ్ నిర్వహిస్తోంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ అభ్యర్థులతో 1-to-1 మీటింగ్ నిర్వహిస్తోంది. అసంతృప్తిగా ఉన్న వారిని సమన్వయం చేసుకోవాలంటూ అభ్యర్థులకు హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, అయితే బీజేపీలో ఎంపీ టికెట్ల అంశం అన్నది ఇప్పుడు కొంత చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను 15 స్థానాలను ఇప్పటికే బీజేపీ ప్రకటించింది. అయితే దీంట్లో ఒరిజినల్ వర్సెస్ వలస నేతలన్న చర్చకు తెరలేసింది. ఈ కొత్తగా వచ్చిన వారికి ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి సీట్లు కేటాయించడం పైన ఇప్పుడు బీజేపీలోని ఒరిజినల్ అంటే గతంలో పార్టీకి పనిచేసిన శ్రేణులందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ రంగంలో దిగింది. ఈరోజు ఎంపీ అభ్యర్థులతోని 1-to-1 సమావేశం అవుతుంది. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులకు ఒక రకంగా చెప్పాలంటే ఇది దిశానిర్దేశం అని చెప్పుకోవచ్చు. పార్టీలో గతంలో పనిచేసిన వాళ్ళు, సీనియర్ పార్టీకి పనిచేసిన వాళ్ళందరూ ఉన్నారు, కార్యకర్తలుగా ఉన్న వాళ్ళందరూ, వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళాలనే ఒక హితోపదేశాన్ని అయితే ఎంపీ అభ్యర్థులకు చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా మనం చూస్తుంటే జైరాబాదు అదేవిధంగా నాగర్ కర్నూల్, నల్గొండ సైదిరెడ్డి, మహబూబాద్ సీతారాం నాయకు, పెద్దపల్లి గోమా శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా టికెట్ల ప్రకటనకు 1-2 రోజుల ముందు టికెట్ల ప్రకటనకు పార్టీలో చేరిన వారు వారికి టికెట్లు ఇవ్వడం. ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీని కాదని చెప్పి నగేష్కు బీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థికి నేతకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఉన్న 17 స్థానాల్లో 15 స్థానాలను ప్రకటిస్తే 15 ఇప్పుడు ఉన్న 2 పెండింగ్లో ఉన్నాయి, వరంగల్ అదేవిధంగా ఖమ్మం. ఈ 2 కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలకు ఇచ్చేందుకే ప్రభుత్వం ముఖ్యంగా పార్టీ ఆ దిశగానే నిర్ణయం తీసుకోబోతుందన్న చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎందుకు అంత ప్రాధాన్యత అన్నదే ప్రధానంగా పార్టీలో మొదటి నుంచి ఉన్న కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులకు సహాయ నిరాకరణ కూడా చేస్తున్నారన్నది ఇప్పుడు పార్టీ గుర్తించింది. దీనిలో భాగంగానే హైకమాండ్ రంగంలో దిగి ముఖ్యంగా మొదటి దఫాగా అభ్యర్థులకు కౌన్సిలింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీకి సంబంధించిన శ్రేణుల్ని, సీనియర్ నాయకుల్ని అందరినీ కలుపుకొని పోండి అని చెప్పి వాళ్లకు డైరెక్షన్ ఇస్తున్నారు. అదేవిధంగా ప్రతి సీటు అన్నది పార్టీకి అత్యంత కీలకం కాబట్టి చాలా జాగ్రత్తతో ముందుకెళ్లాలన్నదే ఈ దిశానిర్దేశంలో భాగంగా ఉంది. ముఖ్యంగా బీజేపీ అత్యధిక స్థానాలు గెలవాలన్నది ప్రధానంగా టార్గెట్గా పెట్టుకున్న నేపథ్యంలో ఈ ప్రతి అంశాన్ని కూడా చాలా కీన్ అబ్జర్వేషన్స్తోనే పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈ ప్రత్యేకంగా అభ్యర్థులతో 1-to-1 సమావేశాలు. ఈ 1-to-1 సమావేశాల్లో పార్టీలో సమన్వయంతో ముందుకెళ్లాలని చెప్తూనే పార్టీ నుంచి ఎలాంటి సహాయ సహకారం కావాలన్నా పార్టీ అందించేందుకు రెడీగా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా సమన్వయం లోపం లేకుండా ముందుకెళ్ళండి అనే హితోపదేశాన్ని అయితే అభ్యర్థులకు చేస్తున్నారు. రైట్, థాంక్యూ కొండల్.